ఎంపీలకు అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దక్కినట్టుగా తెలుస్తోంది. రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. ఆయనతో పాటు పలువురు మంత్రులకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. టీడీపీ తరపున ఇద్దరు నేతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవును, కేంద్ర కేబినెట్లో భర్తలు ఖరారయ్యాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలకు అవకాశం దక్కినట్టుగా సమాచారం. రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దక్కినట్టుగా తెలుస్తోంది. రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీడీపీ తరపున ఈ ఇద్దరు నేతలు ప్రమాణం చేయబోతున్నారా? అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 3-4 పేర్లు వినిపించాయి, కానీ ఇద్దరికి సంబంధించి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు ముందుగా మనం మొదటి నుంచి చెప్తూనే ఉంది, ఆర్టీవీ కేంద్ర మంత్రిగా డైరెక్ట్గా క్యాబినెట్లోకి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు వెళ్ళబోతున్నారని. అదే నిజంగా పోతుంది. రేపు మోడీతో పాటు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలుపుతున్న మెప్పసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రిగా కూడా పార్టీలో తీసుకోబోతున్నారు. ఆయన కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే పరిస్థితి అయితే కనబడుతుంది. సో టీడీపీ నుంచి ఇద్దరు, ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రికి కన్ఫర్మ్ అయింది. మిగతా జనసేన నుంచి ఎవరు కన్ఫర్మ్ అవుతారనేది మరి కాసేపట్లో తెలిసే పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. కానీ మొత్తం మీద మొదటి నుంచి చెప్తూనే వచ్చాం సచిన్, ఖచ్చితంగా క్యాబినెట్కి రామ్మోహన్ నాయుడు రాబోతున్నారు. తర్వాత సహాయ మంత్రుల్లో మనం ఇచ్చినట్టుగా 2 పేర్లు ఖచ్చితంగా చెప్పాం. ఒకటి మెప్పసాని చంద్రశేఖర్ కానీ లేకపోతే విపిఆర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పాం. మరోవైపు జనసేన నుంచి కూడా బాలశౌరి కూడా లైన్లో ఉన్నారు అనే ఒక ఖచ్చితమైన సమాచారం మనం ఇవ్వగలుగు. దీంట్లో ఇప్పుడు టీడీపీ నుంచి, పార్టీ నుంచి వీళ్ళిద్దరికీ సిగ్నల్స్ వచ్చాయి. ఆ సంబంధిత కార్యాలయాలకు కూడా ఫోన్స్ వెళ్ళాయి. సో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా రేపు ప్రధానమంత్రితో పాటు వాళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో రేపు జరగబోయే ప్రధానమంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపీలు, ఒకరు క్యాబినెట్ స్థాయిలో, మరొకరు సహాయ మంత్రి స్థాయిలో ఇద్దరు కూడా పోటీ చేయడానికి, అంటే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాల్లో ముఖ్యులకి ప్రధానంగా ఎవరైతే ఈ 2 పదవులు పొందారో వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళిద్దరికీ ఫోన్ కాల్స్ ఇందాకనే వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ పార్టీ అంటే ఆ ఎంపీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా ఇప్పుడు కొంత సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే మనం కనబడుతుంది. బహుశా మరికొద్దిసేపట్లో జనసేన నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి జనసేన నుంచి ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనే దాని మీద కూడా చూసుకుంటే బహుశా బాలశౌరికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. సచిన్, రైట్, మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డికి సంబంధించి కేబినెట్ బెర్త్ దాదాపు ఖరారు అవ్వచ్చు అనేది ఇప్పుడు అదే మాట కన్ఫర్మ్ అవుతున్న సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించి అంటే మిగతా వాళ్ళు అంటే ఒక దాదాపుగా ఒక 2 క్యాబినెట్, అలాగే ఒక సహాయ మంత్రి పదవి అనుకున్నాం. సో అటువంటి సినారియో దాదాపుగా మనకి కనిపించిన పరిస్థితి. కానీ ఇద్దరికి ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవి అంటే మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఛాన్స్ దక్కే అవకాశం ఉందా? అంటే కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ముందు రేపు జరగాల్సిన కార్యక్రమంలో కొంత కీలకంగా ఏమేమి ఉంచాలి అనే దాని మీదనే కొంత ఎక్స్పెక్టేషన్ అయితే జరుగుతుంది. రేపు వ్యవహారాలు అంటే ముందుగా ఎవరికైతే మంత్రి పదవులు దొరుకుతున్నాయో అవి పిఎంఓ నుంచి కూడా కొన్ని కార్యాలయాల నుంచి వాళ్ళకి సంబంధిత అధికారులకి ఫోన్ల ద్వారా వస్తుంది. 1 by 1 కొన్ని రావచ్చు, కానీ మొత్తం క్యాబినెట్ మొత్తం ఇస్తారన్న రేపు జరిగే అవకాశం అయితే లేదు. రేపు కొన్ని ఇంపార్టెంట్ రోల్స్, ఇంపార్టెంట్ వ్యక్తులకు మాత్రమే రేపు ప్రధానమంత్రి మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితుంది. తర్వాత క్యాబినెట్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుందనేది, రేపు ఎంతమందితో చేయబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో పూర్తి స్థాయి వివరణ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్, బట్ ఏ శాఖకు సంబంధించి క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు, ఏ శాఖను ఇటు రామ్మోహన్ నాయుడుకు అప్పచెప్పబోతున్నారు అనే అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుందా కృష్ణమోహన్? లేదు సచిన్, బేసిక్గా ఇప్పుడు కూడా ఫలాని మంత్రి ముందు
మంత్రులుగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతనే శాఖల కేటాయింపు జరుగుతుంది. అవును. కూడా పలానా మంత్రి నీకు ఇస్తున్నారు, పలానా మంత్రి అనేది జరగదు. అది చాలా మందికి పలానా వాళ్ళు మంత్రులకు ఇస్తున్నారు, పలానా శాఖ ఇస్తున్నారు అనేది చెప్తున్నారు. అది జరగని పరిస్థితి. ఎప్పుడు కూడా ముందు మంత్రి పదవులు ఎవరికి వస్తున్నాయి, తర్వాత ఆ దిశ తర్వాత వాళ్ళ కూర్పులు, తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్స్, తర్వాత దానికి సంబంధించిన లెక్కల ప్రకారమే శాఖలు కేటాయింపు జరుగుతుంది. శాఖల కేటాయింపు బహుశా 2 రోజుల తర్వాత మాత్రమే జరిగే పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కేంద్ర కేబినెట్లో భర్తలు ఖరారైపోయాయి. తెలుగుదేశం పార్టీ నుంచి 2 ఎంపీలకు అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కినట్టుగా తెలుస్తోంది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దక్కినట్టుగా సమాచారం. ఇక రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. టీడీపీ తరపున 2 నేతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.